My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. మై డియర్ పిఎంసి ద్వారా ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడి వాళ్ళకి విషెస్ తెలుపగలరు. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో హాయ్ గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఎవరు మాట్లాడేది? గుడ్ మార్నింగ్, నా పేరు శృతి. శృతి. హాయ్ శృతి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎండలకి ఎలా ఉన్నారు? అమ్మో మాడిపోయామండి. కరెక్ట్ గా కొట్టిన కాకులు అయిపోయారా? నిజంగా చాలా ఎక్కువ. రానున్న 2-3 రోజుల్లో 50 degrees కి రీచ్ అవుతుందంట టెంపరేచర్. అందుకని సాధ్యమైనంత మనం పెట్టేళ్ళమంటే మనం చేసుకోగలమండి, కానీ చిన్న పిల్లలు కూడా తట్టుకోవాలంటే కష్టం కదా. అవునవును. టిప్స్ చెప్పొచ్చు కదా శృతి గారు? ఏంటండి టిప్స్ చెప్పొచ్చు కదా? ఎండ వేడి నుంచి ఎలా రక్షించుకోవాలి, స్కిన్ ఎలా కాపాడుకోవాలి? ఏసీలో ఉండాలి. ఏసీలో ఉండాలి. ఎక్కువ ఏసీ కూడా ప్రమాదకరమే తెలుసా? టెంపరేచర్ లో పెట్టుకుని ఏసీలో ఉండడం కదండి. ఓకే. ఇంకా జ్యూస్ తాగాలి. ఓకే. బాగా మంచి ఫుడ్ తీసుకోవాలి. ఓకే. కెమికల్స్ అన్నది కొంచెం వదిలేసి ఓన్లీ న్యాచురల్ ఆర్గానిక్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఎండలోకి వెళ్ళామనుకోండి, ఎండలో కాదు మామూలుగా ఈవినింగ్ టైంలో అయినా సరే, అంటే ఈ సీజన్ లో పర్టికులర్ గా వేసవికాలంలో బయట నుంచి ఇంట్లోకి రాగానే స్కిన్ టోన్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా, టిప్స్ చెప్పొచ్చు కదా? రైట్ రైట్. ఏం లేదు, చల్ల నీళ్ళు ఉంటాయి కదా, ఐస్ వాటర్ రాగానే కాకుండా జస్ట్ ఒక 1 hour తర్వాత ఐస్ వాటర్ లో ఫేస్ పెట్టేయాలి. ఓకే. అది సో మీరు ఫాలో అవుతారు అప్పుడప్పుడు. ఓకే. ఇంకా చిన్నపిల్లల విషయంలో? చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలకి పాపం వాళ్ళకి మనం ఏం చేయలేము, వాళ్ళకి ఫుడ్ మంచిది ఇస్తే చాలు. అవును. ప్రతి పావు గంటకో ప్రతి అరగంటకో లేకపోతే ప్రతి గంటకో ఏదో ఒక లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి. అట్లీస్ట్ వాటర్ తో, మరీ చిన్న పిల్లలు అయితే వాటర్ తో పెదాలను తడుపుతూ ఉండాలి. అవును. కొంచెం నెయ్యి ముక్కులో వేస్తూ ఉండాలి. నేనే చెప్పేస్తున్నాను. ఇంకా ఎండ నుంచి అంబ్రెల్లా అది ప్రొటెక్ట్ చేసిన గాలి కూడా చాలా వేడిగా వస్తుంది కదా. అవును. వడగాలి అట్లా అంటారు కదండి. సో దానికి మీరు ఒక టిప్ చెప్పాలండి. నేను టిప్ చెప్పాలా? కాటన్ పెట్టుకోవాలి. ఆ గాలి చెవుల్లోకి వెళ్లకుండా కాటన్ పెట్టుకోవాలి. చెవులో కాదు, ఫేస్ పైన కూడా తగ్గుతుంటుంది వేడిగా. ఓకే. అట్లాంటప్పుడు అసలు ఎండలోకి వెళ్ళకూడదు. 10 తర్వాత బయటకు వెళ్ళకూడదు, 4 లోపు బయటకు వెళ్ళకూడదు. గవర్నమెంట్ ఒక రిక్వెస్ట్ పెట్టేసి సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కదా, అందరికి ఇచ్చేయాలి. ఎంప్లాయీస్ కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేయాలి కదా. మాకు కూడా ఇవ్వాలి సమ్మర్ హాలిడేస్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి గట్టిగా మాట్లాడితే. అవును, అది చేయాలి కదండి. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. మీరు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు? నేనైతే మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళేదాన్ని ఊర్లో. అక్కడ మార్నింగ్ అంతా చెట్ల కింద అక్కడ పొలాలు ఉంటుండే కదా, అక్కడ చల్లగా ఉంటుండే. అవును, చెట్ల కింద అక్కడ అంతా చల్లగా ఉంటుండే. కానీ ఇప్పుడు ఇక్కడ సిటీలోకి మొత్తం పొల్యూషన్, ఆ వేడి గాలి, ఇదంతా ఇది మెయింటైన్ చేయలేక ఎన్విరాన్మెంట్ ఇట్లా అయిపోయింది. అవును, బాగా పెంచాలి, చెట్లను బాగా పెంచాలి. అవును. పిల్లలకు కూడా నేచర్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేవి పిల్లలకు కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, తెలియచేయాలి కూడా. ఎవ్రీ సీజన్, ఏ సీజన్ కి ఆ సీజనే చాలా ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్ అయినది. కాబట్టి ఆ సీజన్ యొక్క ప్రాముఖ్యతని పిల్లలకి తెలియజేయాలి కదా. బాగుంటుంది. నేచర్ ని ఎంజాయ్ చేయగలిగితే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీరు చిన్నప్పుడు ఎవరిది? మా మదర్ ది బర్త్డే, సత్యవతి గారు. ఓకే, పేరు చెప్పండి. సత్యవతి.
సత్యవతి గారికి శృతి గారి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా చెప్పేయండి శృతి గారు. హ్యాపీ బర్త్డే మామ్. అంతేనా? అంతే. సర్ప్రైజ్ పార్టీస్ అట్లాంటివి ఏం లేవా చెప్పండి? అది కేక్ కటింగ్ ఉంటది. మా మదర్ కి ఇంకా ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట హడావిడి. ఓకే, సో సర్ప్రైజ్ ఇష్టం ఉండదా? ఓకే, అమ్మ గురించి చెప్పారు కాబట్టి, అమ్మ బర్త్డే అని చెప్పారు కాబట్టి, అసలు అమ్మకి ఏమి ఇష్టం? మీకు మీ అమ్మ గురించి ఏం తెలుసు? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మా మదర్ కి ఏం ఇష్టం అంటే తనతో రోజంతా స్పెండ్ చేయాలి అంటుంది. తన టైం కుదరదుగా. కుదరదు కదా. ఇది చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమే. ఎందుకంటే మనం పెద్ద అయిపోయిన తర్వాత అంటే జాబ్ ఎవరు హడావిడిలో వాళ్ళు ఉన్న తర్వాత పేరెంట్స్ తో కాసేపు స్పెండ్ చేయాలన్నా అవ్వదు. అంటే రొటీన్ లైఫ్ లో వెళ్ళామా, అమ్మ హాయ్ అన్నామా, తర్వాత ఆమె పెట్టింది ఏదైనా తినేసామా వచ్చేసామా ఇట్లానే ఉంటది. కానీ వాళ్ళు ఏదైనా ఒక ఊరు వెళ్ళినప్పుడు, ఒక 2 days మనకి దూరంగా ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది బాధ ఏంటో. చాలా అవును, ఏం మిస్ అవుతున్నాము కదా. అవును, వాళ్ళు రెగ్యులర్ గా మన ముందు ఉంటుంటే, మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే, జనరల్ గా ఆ పని ఈ పని చెయ్యంటే అబ్బా చేస్తాంలే అది ఇది అని అంటాం. కానీ వాళ్ళు ఏదైనా పని మీద ఒక 2 రోజులు ఊరు వెళ్ళి మనకి దూరంగా ఉండాల్సి వస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ ఇంపార్టెన్స్ ఎంత ఉంది అనేది కదా. అవును, కరెక్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ శృతి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మీ మదర్ కి ఇంకొకసారి బెస్ట్ విషెస్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసిని వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఎవరు మాట్లాడేది? తులసి లక్ష్మి అమ్మ. తులసి లక్ష్మి గారు ఎలా ఉన్నారు? ఎండలకి ఎలా ఉన్నారు చెప్పండి ఫస్ట్. ఎండకి బాగానే ఉన్నాను. వచ్చాను కాదండి, ఎండ వచ్చాను అనమాట. తిరుపతికి, బెంగళూరుకి సెంటర్ లో ఉంది కుప్పం. ఓకే, అక్కడికి వచ్చాను మేడం. ఎందుకు వెళ్ళారు? ఇదో పాప ఉన్నది ఇక్కడ, మా చదువుకుంటుంది అనమాట అమ్మాయి. ఓకే, ఏం చదువుకుంటుంది? తీసుకెళ్ళడానికి వచ్చారా? ఊరికి తీసుకెళ్ళడానికి వచ్చారా? ఎంబీబీఎస్ చదువుతుంది, ఇంకా లీవ్ ఇవ్వలేదు. ఓకే ఓకే, అయితే సమ్మర్ కి అటువైపు టూర్ వేసారా? పనిలో పని పాపను కూడా తెచ్చుకోవచ్చు అని. అవునవును. ఓకే, ఎలా ఉన్నాయి ఎండలు మరి? ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయి మేడం. ఎక్కువగానే ఉన్నాయా? జాగ్రత్త అండి బయట తిరిగేటప్పుడు. మనకి తెలియకుండానే మనలో ఉన్న ఎనర్జీ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. మనం గమనించుకోలేము, బానే ఉన్నాం కదా అనిపిస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవడం, లేకపోతే దడ రావడం, చెమటలు పట్టేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా వాటర్ బాటిల్ ని క్యారీ చేయండి, ఓకేనా? అండ్ బటర్ మిల్క్ తాగుతూ ఉండండి. ఏదో ఒక ఫుడ్ ఐటమ్ తీసుకుంటూ ఉండండి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 hour కి. అండ్ ఎక్కువ కాటన్ యూజ్ చేయండి ఈ టైంలో. బ్లాక్ కలర్ ని అవాయిడ్ చేయండి. ఇవన్నీ మీకు తెలిసినవే, కాకపోతే మన ప్రేక్షకులుగా, మన ఫ్యామిలీ మెంబర్స్ లో మీరు ఒకళ్ళు కాబట్టి చెప్తున్నాను. చాలా 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 థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. తులసి గారు, ఎవరికైనా విషయాలు తెలియజేయాల్సింది ఉందా? ఈ రోజు జరుపుకుంటున్న పుట్టినరోజులు, పెళ్లి రోజులు మొత్తం అన్ని అందరికి బెస్ట్ విషెస్ చెప్పండి. తప్పకుండా చెప్తాను. ఎందుకంటే ఇవి చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, జనరల్ గా మనకి తెలిసినా కూడా కొన్ని సందర్భాలు ఏమనుకుంటాం అంటే, ఇక్కడ నుంచే ఒక హాఫ్ అన్ అవరే కదా జర్నీ, వెళ్ళిపోతాం కదా, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తీసుకుందాం, అంటే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తాగుదాం, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తిందాం, ఫ్రీగా ఉన్నప్పుడు తిందాం, ఇట్లాంటివి అనుకుంటూ ఉంటాం, నెగ్లెక్ట్ చేసేస్తాం. కానీ అవి ఈ సీజన్ లో, పర్టికులర్ గా వేసవి కాలంలో చాలా డేంజరస్ అన్నమాట. కాబట్టి కొంచెం ప్రతి 15 minutes కో 20 minutes కో, అంటే మనం బయట ఉన్న దాన్ని బట్టి కొంచెం వాటర్ని తీసుకుంటూ ఉండాలి. ఓకేనా అండి? మీరు కూడా ఏదైనా మంచి టిప్స్ చెప్పండి మేడం. ఈ కాలం ఎక్కువ కర్బూజా, వాటర్ మిలాన్ అది తినడం, తర్వాత అదే జ్యూసులు తాగటం, మీరు చెప్పినట్టు మజ్జిగ, కొత్తిమీర, ఇది అల్లం ఇవి వేసి, అలా నిమ్మరసం వేసి అన్ని మిక్సీ చేసి మజ్జిగలు తాగడం, జీలకర్ర అది వేసి, ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. చాలా చాలా లిక్విడ్ ఎక్కువ తీసుకోవడం చాలా అవసరం మేడం. అవునండి. తర్వాత
గెంజి అన్నం ఉడుకుతున్నప్పుడు పొంగు నీళ్ళు ఉంటాయి కదా, పొంగుతుంటది వాటర్. అవునవును. అది తీసి అందులో నిమ్మరసం వేసి పంచదార వేసి తాగడం చాలా మంచిది. ఓకే. ఏంటి అన్నం మీద పొంగు అంటే ఉడికే అన్నం అప్పుడు వచ్చే పొంగు వాటర్ ని తీసుకుని దాంట్లో నిమ్మరసం పంచదార. ఓకే. అంటే అన్నం ఉడుకుతున్నప్పుడు, బియ్యమే ఉడుకుతున్నప్పుడు, అన్నం అవకముందు. ఓకే. గంజి అంటారు కదా. గంజి అనేది వేరే మేడం, అన్నం ఉడుకుతున్నప్పుడు గంజి, ఇది పొంగు నీళ్ళు అంటారు అనమాట. అంటే పొంగుతున్నప్పుడు బియ్యం ఉడుకుతున్నప్పుడు వాటర్ అనమాట, పొంగు నీళ్ళు అంటారు అట్లా. అది తీసుకుంటే కూలింగ్ బాగుంటది, చలవ చేస్తుంది. మంచి టిప్ చెప్పారండి. నిమ్మరసం పంచదార కలుపుకుని తాగాలి. ఎందుకంటే నాకు అప్పుడు పిల్లలు కడుపులో ఉన్నప్పుడు మా అమ్మాలు అలాగే ఇచ్చేవారు, మంచిది తాగాలి చలవ చేస్తుంది అని. ఓకే, మంచి టిప్ చెప్పారండి తులసి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు విష్ లిస్ట్ లో ఎవరిది విషెస్ ఉందో చూద్దాం. రష్మి గౌతమ్, నటి మరియు టెలివిజన్ ప్రెజెంటర్. ఆమె తెలుగు భాష చలనచిత్రాలు మరియు టీవీ షోస్ లో కనిపిస్తోంది. ఆమె తెలుగు టెలివిజన్ కామెడీ షో ఎక్స్ట్రా జబర్దస్త్ ను హోస్ట్ చేస్తోంది మరియు రియాలిటీ డాన్స్ షో డీలో కాన్సెప్ట్ టీమ్ లీడర్ కూడా వర్క్ చేయడం జరిగింది. సో రష్మి గారి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియో పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి ప్రకాశం గారు. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? జస్ట్ ఇప్పుడే లేచి కూర్చున్నాను, మీరు రింగ్ వచ్చింది. ఓకే ప్రకాశం గారు, నమస్తే, వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ. మీకు సరే ఒక మంచి పాటతో స్టార్ట్ చేయండి, ఇంకెందుకు ఆలస్యం. నాకు నచ్చినవి ఉన్నాయి, మరి పాత పాటలే ఎక్కువ పాడతాను. పర్లేదండి. ఈ రోజు రష్మి, మీకు తెలుసా రష్మి ఎవరు? ఇక్కడ ఉన్నారు కానీ పేరున్నా కానీ నేను ఆమె తెలుసుకోవచ్చు కానీ నాకు వాళ్ళు తెలియదు. మీకు తెలుస్తారు. మదర్ తెలుసు, లక్ష్మి వాళ్ళ మదరు. లక్ష్మి కాదండి, రష్మి. రష్మి రష్మి జబర్దస్త్ చూస్తారా? చూస్తారని చెప్పలేదు. జబర్దస్త్ చూస్తారా? జబర్దస్త్ యాంకర్ ఉన్నారు కదా. అవును, తన బర్త్డే ఈ రోజు. మీకే ఎందుకు చెప్పాను తెలుసా స్పెషల్ గా? మీరు యూత్ ని బాగా ఇష్టపడతారు కదా, అందుకనే చెప్పాను. చెప్పండి, విషయం చెప్పండి మరి. పాట పడేస్తాను రష్మికి. రష్మి కోసం. పెట్టి పుట్టినావమ్మ నీవు, నీ పుట్టుకే ఒక పండుగమ్మ నాకు, ఎందరో పుట్టుతూ ఉంటారు, పుట్టుట ఎందుకో తెలుసుకోలేరు, పెట్టి పుట్టినావమ్మ నీవు. ఇది పుట్టినరోజు సందర్భంగా. ఇంకోటి ఆడపిల్లకు పందిరి అనేది ఎలా ఉండాలనేది సేమ్ ఇదే, రాత్రే పాటలు ఇవన్నీ. ఓకే. జయలలిత హ్యాండిక్యాప్ ఉంటుంది, ఆమె నడిపించడానికి ప్రయత్నం అన్నట్టు. అందమైన తీగకు పందిరుంటే చాలును, పైకి పైకి పాకుతుంది చిన్నదాన, పరవశించి పాడుతుంది చిన్నదాన, నడవలేని నడకలే ఒక నాట్యమవుతుంది. ఇది కుంటుకుంటా ప్రయత్నం చేస్తుంటది పాట పాడేటప్పుడు. ఆ పాటలో నడవగలుగుతుంది, అదే నాట్యం అవుతుందని చెప్పి అంటాడు. ఇంకేమన్నా చెప్పాలండి, ఎవరికైనా విషయం తెలియజేయాల్సిందా? ఏంటండి, యూత్ సబ్జెక్ట్ కావాలా? సరే, మామూలుగా మనం జనరల్ గానే మాట్లాడుకుంటున్నాము. వేసవికాలం ఇప్పుడు పర్టికులర్ గా ఎండలు ముదిరిపోతున్నాయి కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుంటున్నాము. అదే విధంగా మనం చిన్నప్పుడు హాలిడేస్ ఇస్తే గనక అమ్మమ్మల ఇంటికి, తాతయ్యల ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటాం కదా. సో మీరు చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు, అక్కడ ఉండే ఒక స్వీట్ మెమరీస్ మాతో షేర్ చేసుకోండి. అయితే
నేను చిన్నప్పుడు బాగా సినిమాలు చూసేదని చెప్పా కదమ్మా. అవును. అప్పట్లో నేను జమ్మికుంటాను, మా ఊరుండేది, వరంగల్ ఉండేది. అప్పుడు సినిమా హాల్లో టికెట్ ఏకానా ఉండేది. మార్నింగ్ 8:30కి ఎక్కేది బండి. ఎక్కితే కరెక్ట్ అక్కడ 9:30కు పోయేది. 9:30 పోతే కొత్త సినిమాలు ఉండేది. ఆ మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ సెకండ్ షోస్ 4 షోలు చూసి మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ 6 గంటలకే మళ్ళీ ఉండేది ప్యాసింజర్ ఎక్కి వచ్చేసేది. ఆ డే మొత్తం సినిమాతో ఎంజాయ్ చేసేది. సినిమాతో ఎంజాయ్ చేశారనమాట. మరి మీ అమ్మమ్మ ఏమీ అనలేదా ఎప్పుడు? మా అమ్మమ్మ ఏమనదు, ఈ సినిమాలో తెచ్చి వాడు రాని మా ఇంటికి వచ్చిన స్వేచ్ఛగా వదిలేది పేరాలి. ప్రకాశం గారు మీకు హీరో అవ్వాలని ఏమన్నా అంటే ఆశ ఉండేదా? ఉండేది, నాటకాలు ఇంకా నడిచలేదు. అయితే మన మిలారాపాది చేశాడు ప్రకాష్, నాకు పోర్షన్ అన్నాడు. నీకు తప్పకుండా మంచి పోర్షన్ ఇస్తానంటూ జ్ఞానమాసంలో ఎప్పుడో ఒక రోజు పోర్షన్ ఇస్తాను. ఒక డాన్స్ చేశాను, 10 సార్లు ముందు డాన్స్ చేశాను. ఏ పాట అంటే ఈ ఓసి ఓసి రాకాసి అనే పాట. ఇంకా చిరంజీవి పాట మళ్ళీ మళ్ళీ రాని రోజు అంతా లక్ష్మీ మేడం అంటున్నారు. లక్ష్మి మానసిప్పుడు డాన్స్ చేశాను 15 నిమిషాలు. అందరూ ఈ రోజు లో డాన్స్ అని చెప్పి సెకండ్ ఇచ్చారు. ఓహో, కంగ్రాట్స్. అయితే అప్పుడు మేము చూడలేదు కదా, ఇప్పుడు మీ మాటల ద్వారా వింటున్నాం కాబట్టి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, రెగ్యులర్గా పిఎంసీని వాచ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు విష్ లిస్ట్లో ఎవరిది విషెస్ ఉందో చూద్దాం. విశ్వనాథ్ హావేరి గాయకుడు. అతను ప్రధానంగా కన్నడ చిత్ర పరిశ్రమలో వర్క్ చేశారు. సరిగమప, లిటిల్ ఛాంప్స్ వంటి టెలివిజన్ సింగింగ్ రియాలిటీ షోస్లో పాల్గొని విశ్వనాథ్ ప్రసిద్ధి చెందారు. సో ఈరోజు విశ్వనాథ్ గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం. పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న వన్నెపూడికి చెందిన మద్దూరి వీరబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసీ ట్రస్ట్. వీరబాబు గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసీ ట్రస్ట్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ విషెస్ ఎవరిదుందో చూద్దాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సత్యవతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ. సత్యవతి గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసీ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే సత్యవతి గారు. చూస్తారు కదండి, ఇది ఇవాల్టి మై డియర్ పిఎంసీ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ. టేక్ కేర్, బాయ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. My dear PMC, my dear PMC, my dear PMC.